అయోధ్యకు సుమంత్రుని ఆగమనము. ఫిరేవు నిషాదు ప్రభుహి పహుచాయి సచివ సహిత రథ దేకేసి ఆయి మంత్రి బికల విలోకి నిషాదు కహిన జాయి జస భయేవు బిషాదు రామ రామ సియ లఖన పుకారి పరేవు ధరణి తల వ్యాకుల బారి దేకి దికిన దిసి హయ హీ నాహి జనుబిను పంక బిహక అకులాహి. శ్రీ సీతారామ లక్ష్మణులు వాల్మీకి ఆశ్రమమునకు చేరక ముందే యమునా నదీ తీరము నుండి శ్రీరాముడు గుహుని శృంగవేరపురమునకు పంపివేశెను. అంతవరకును సీతారామ లక్ష్మణులు అయోధ్యకు మరలి వత్తురని భావించుచు వారి రాకకై సుమంత్రుడు శృంగబేరపురము కడ గంగా తీరమున నిరీక్షించుచుండెను. రామచంద్రుని నుండి సెలవు తీసుకొని నిషాదరాజు గృహోన్ముఖుడై తిరిగి వచ్చుచు శృంగబేరపురము కడ గంగా తీరమున సుమంత్రుని అతని రథమును గుర్రములను చూచెను. వ్యాకులుడైన మంత్రిని చూచి గుహుడు మిక్కిలి పరితపించెను. నిషాదరాజు ఒంటరిగా వచ్చుటను చూచి సుమంత్రుడు హా రామ, హా సీత, హా లక్ష్మణ అని రోధించుచు వ్యాకులత చెంది నేలపై పడిపోయాను. రథమునకు గట్టిన గుర్రములు రాముడు వెళ్లిన దక్షిణ దిశకు మరలి సకిలించుచుండెను. వాటి స్థితి రెక్కలు విరిగిన పక్షుల వలె నుండెను. నహి తృణ చరహీన పియాహి జలు మోచహి లోచన బారి వ్యాకుల భయ నిషాద సభ రఘుబర బాజీ నిహారి. ఆ గుర్రములు గడ్డిని మేయుట లేదు, నీరు త్రాగుటయూ లేదు, దిగులుతో కన్నీరు కార్చుచున్నవి. వాటిని చూచి నిషాదులందరూ కలత చెందిరి. దరి ధీరజు తబ కహి నిషాదు అప సుమంత్ర పరిహరహు బిషాదు సింహ పండిత పరమారథ జ్ఞాత దరహు ధీరలకి విముఖ విధాత వివిధ కథా కహి కహి మృదుబాని రథ బయటేరేవు బరబస ఆని శోక శిథిల రదు సకయీన హాకి రఘుబర విరహ వీరవర బాకి చర ఫరాహి మగ చలహీన హోరే బనమృగ మనహు ఆని రథ జోరే ఆడుకి ఫరహి పిరి హరేహి పిచ్చే రామ వియోగి వికల దుఃఖతీచే జో కహ రాము లఖను బైదేహి హికరి హికరి హేత హేరహి తేహి బాజీ బరహ గతి కహి కిమి జాతి బినుమని ఫణిక బికల జేహి బాతి. ధైర్యము వహించి నిషాదరాజు ఇట్లు పలికెను. సుమంత్ర, విషాదమును మానుడు. మీరు జ్ఞానులు, పరమార్థమును ఎరిగిన వారు. విధాత ప్రతికూలుడని తెలుసుకుని ధైర్యమును పూనుడు. మృదు మధురముగా పెక్కు కథలను వినిపించి ఓదార్చి గుహుడు ఎట్టకేలకు సుమంత్రుని రథమునెక్కించెను. కాని మంత్రి శోక విహారుడగుటచే రథమును నడపలేకపోయాను. శ్రీరాముని విరహము వలన అతని మనస్సు మిక్కిలి బాధపడుచుండెను. రాముని వియోగ దుఃఖమున గుర్రములు మార్గమున సరిగ్గా నడవజాలకుండెను. వాటి అడుగులు తడబడుచుండెను. లాగుటకు అలవాటు లేని అడవి జంతువులను తెచ్చి రథమునకు కట్టినట్లుండెను. అవి తట్టుకొని క్రింద పడుచుండెను. పదే పదే వెనుదిరిగి చూసుచుండెను. రామ వియోగముచే అవి మిక్కిలి దుఃఖపడుచుండెను. ఎవరైనను సీతారామ లక్ష్మణుల నామములను ఉచ్చరించినచో అవి వారి వైపు తిరిగి సకిలించుచు ప్రేమతో చూచుచుండెను. వాటి విరహ వ్యాకుల స్థితి మణిరహిత సర్పము వలె నుండెను. భయేవు నిషాదు విషాద బస దేకత సచివ తురంగ బోలి సువే సకచారి తప దియే సారథి సంగ. మంత్రుని గుర్రములను గాంచి నిషాదరాజు కూడా విషాదమునకు లోనయ్యను. అతడు తనకు విశ్వాసపాత్రులైన 4 సేవకులను సుమంత్రునితో పంపెను. గహ సారథిన్హ ఫిరేవు పహుచాయి విరహు బిషాదు భరణి సహీ జాయి చలే అవదలేయి రథహి నిషాద హోహి చనహి చన మనగ బిషాద సోచ సుమంత్ర బికల దుఃఖదీన దిగ జీవన రఘువీర విహీన రహిహీన అంతహు అధమ శరీరు జసున లహేవు బిసురత రఘుబీరు భయే అజస రఘు భాజన ప్రాణ కవన హేతు నహి కరత పయాన అహహ మందమను అవసర చూక అజహున హృదయ హోదదు ఊటుక మీజి హాదసిరు దునిపచితాయి మనహు కృపణదన రాశి గవాయి విరద బాది బర వీరు కహాయి చలేవు సమర జను సుబట పరాయి. సుమంత్రునకు తోడుగా కొంత దూరం వెళ్లి పిమ్మట ఆయనను వీడుకొని నిషాదరాజైన గుహుడు తన ఇంటికి మరలెను. అతని విరహమును దుఃఖమును వర్ణించుటకు మాటలు చాలవు. 4 నిషాదులను మంత్రి వెంట అయోధ్యకు పోవుచుండిరి. దీనావస్థకు లోనైన సుమంత్రుని గుర్రములను చూచి వారు అనుక్షణము
సర్వము శోకమగ్నములగుచుండిరి. వ్యాకులుడైన సుమంత్రుడు ఇట్లా ఆలోచించెను, శ్రీ రఘువీరుడు లేకుండా నా జీవితము వ్యర్థము. ఈ తుచ్చ శరీరము ఏ విధముగాను శాశ్వతము కాదు. శ్రీరాముడు వనములకు వెళ్ళినంతనే ఈ శరీరము నశించి ఉన్నచో కీర్తి అయినను దక్కెడిది. నా ప్రాణములు అపయసమునకును పాపములకును బాండములైనవి. ఇవి ఈ దేహమును ఏల వదిలి పోలేకయున్నవి. ఓ మూఢ మనసా, చక్కని సదావకాశమును నీవు కోల్పోయినవు. ఇప్పటికి నా హృదయము ఏల ముక్కలు ముక్కలు కాలేదు. చేతులు నలుపుకొనుచు తల బాదుకొనుచు తన ధనమును కోల్పోయిన లోబి వలె అతడు పశ్చాత్తాపడసాగెను. ఉత్తమ వీరుడు అనిపించుకున్నవాడు వీరవేషముతో తలపాగా చుట్టి విజయాభిమానంతో రణరంగమునకు పోయి మూలధనమును కూడా కోల్పోయి పారిపోయి వచ్చిన వాని వలె అతడు ఇంటి ముఖము పట్టెను. విప్ర వివేకి భేదభిద సమ్మత సాధు సుజాతి జిమి దోకే మత పానకర సచివ సోచతేహి బాతి. ఒక వివేకవంతుడు, వేదవిధుడు, సదాచార నిరతుడు అయిన ఉత్తమ బ్రాహ్మణుడు ప్రమాదవశమున స్వరపానము చేసి పశ్చాత్తాపడుచున్న వాని వలె సుమంత్రుడు శోకించుచు బాధపడుచుండెను. జిమి కూలీనతీయ సాధు సయాని పతి దేవతా కర్మమనబాని రహే కర్మ బస హరిహరి నాహు సచివ హృదయ తిమి దారుణదాహు లోచన సకల డీటి బయి దోరి సునయీన శ్రవణ వికలమతి బోరి సుఖహి అదర లాగి మూహ లాటి జూ న జాయి వర అవధి కపాటి బిబిరణ బయేవు న జాయి నిహారి మారేసి మనహు పితామహతారి హాని గలాని విపులమన వ్యాపి జమపుర పంద శోచజిమి పాపి వచనోన్ ఆవా హృదయ పచితాయి అవధకాహ మై దేక బజాయి రామరహిత రథ దేకిహి జోయి సకుచిహి మోహి విలోకత సోయి. చతురురాలు కూలీనైన సాధ్వి మనోవాక్య కర్మలచే పతిని దైవముగా ఆరాధించు ఒక స్త్రీ విధివశమున తన భర్తకు దూరమైనచో ఎట్లు హృదయ పరితాపము నందునో ఆ విధముగా సుమంత్రుడు దుఃఖించుచుండెను. నేత్రములు అశ్రుపూరితములాయను, దృష్టి మందగించెను, చెవులకు ఏమీ వినపడకుండెను, వ్యాకులితమైన బుద్ధి నిలకడగా లేకుండెను, పెదవులు ఎండిపోయెను, నోరు పెడసగట్టుకొని పోయెను. అయినను అతని ప్రాణములు మాత్రమే పోకుండెను. ఏలన 14 సంవత్సరముల వనవాసానంతరము శ్రీరాముడు తిరిగి వచ్చునన్నడి ఆశ అతని హృదయములో మిగిలి ఉండెను. ఆ ఆశ అనడి కవాటమే అతని ప్రాణములను నిలిపెను. సుమంత్రుని ముఖము చూచుటకు వీలు లేనంతగా వివరణమై ఉండెను. పశ్చాత్తాపమునకు లోనైన మాతాపితృహంతకుని వలె ఆయన హృదయము గగ్గోలు పడుచుండెను. మహాపాపి యమపురికి పోవచ్చు దారిలో ఆలోచించినట్లు ఆయన మనస్సు శ్రీరామ వియోగమున విచారగ్రస్తమై ఉండెను. అతని నోట మాట రాకుండెను. అయోధ్యకు వెళ్ళి నేను చూడవలసినది ఏమి? శ్రీరామచంద్రుడు లేని రథమును చూచి ఎవరును నా ముఖమే చూడరు. దాచి పూచహి మోహి జబ వికల నకర నర నారి ఉతరు దేవమై సభహి తప హృదయ వజ్రు బైఠారి. నగరములోని వికలరైన ప్రజలు పరిగెత్తుకుని వచ్చి అడిగినప్పుడు నేను నా గుండెను రాయి చేసుకుని వారిని సమాధానపరచవలెను. పూచిహి దీన దుఃఖిత సభమాత కహబు కాహమై తీన్హి విధాత పూచహి జబహి లఖన మహతారి కహిహు కవన సదేశ సుకారి రామ జననీ జబ ఆయి దాయి సుమిర బచ్చు జిమి దేనులవాయి పూచతవతరు దేవమై తేహి కేవను రామ లఖను బైదేహి జోవు పూచహి తేహి ఊతరు దేబా జాయి అవద అవ యహు సుకులేబా పూచహి జబహి రావు దుఃఖదీనా జవను జాసు రఘనాదాదీనా దేహవు ఉతరు పౌను ముహులాయి ఆయేవు కుశల కువార పహుచాయి సున్నత లక్కన సియ రామ సదేశు రుణజిమితను పరిహరహీ నరేసు. ఓ విధాత, దీన వదనలై దుఃఖితులైన తల్లులు అడిగినప్పుడు నేనేమి చెప్పవలను? లక్ష్మణుని తల్లి నన్ను అడిగినచో ఆమెకు ఏ సంతోష వార్తను తెలపవలను? అప్పుడే ప్రసవించిన గోవు తన దూడను గూర్చి ఆలోచించుచు పరుగెత్తునట్లు కౌశల్యాదేవి శ్రీరామచంద్రుని గూర్చి ఆలోచించుచు పరుగున వచ్చినచో ఆమెకు నా సమాధానం ఏమి? శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనములకేగిరి అని మాత్రమే చెప్పవలసి వచ్చును.
ఎవరు అడిగినను ఈ సమాధానమునే ఇయ్యవలసి వచ్చును. అయ్యో, అయోధ్యకు వెళ్లి నేను పొందిడి సుఖం ఇది. శోక విహ్వలుడైన దశరథ మహారాజు తన పంచ ప్రాణములను శ్రీరామచంద్రునిపైనే నిలుపుకొని నన్ను అడిగినచో ఏ మొగము పెట్టుకొని సమాధానమును ఇయ్యవలెను? రాజకుమారులను అడవులలో భద్రముగా వదిలి వచ్చినాను అని సీతారామ లక్ష్మణుల గురించి నేను అనుచుండగానే ఆ దశరథ మహారాజు గారి ప్రాణములు వెంటనే అనంత ఆకాశముల్లో కలిసిపోవును. ఇంతమందిని కష్టపెట్టి ఇంకను బ్రతికి నేను ఏమి బాగుపొందును? హృదవున బిదిరేవు పంకజిమి విచురత ప్రీతము నీరు జానతహో మోహి దీన్హ బిది యహు జాతనా శరీరు. నీరు లేక ఎండిపోయిన నేల నెర్రలతో బీటలు వారినట్లు ప్రియతముడైన శ్రీరాముని విరహముచే నా హృదయము బద్దలు కావలసినది. కాని అట్లు కాలేదు. ప్రాణములు పోలేదు. జీవులకు మరణానంతరము ప్రాప్తించు యాతనా శరీరమును విధాత నాకు ఇప్పుడే ఇచ్చినాడని అనిపించుచున్నది. ఏహి విధి కరత పందపచితావా తమసాతీర తురత రదు ఆవా బీదాకి ఏ కరి వినయ బిషాద పిరే పాయ పరి వికల బిషాద పైటత నకర సచివ సుక్కుచాయి జను మరేసి గుర భాబవగాయి బయటి బిటపతర దివసు గవావా సాజ సమయ తబ అవసరూపావ అవధ ప్రభేసు కిన్హ అది ఆరే బయట భవన రదు రాకేదువారే జిన్హ జిన్హ సమాచార సునిపాయే భూపద్వార రదు దేకనాయే రదు పహిషానే బికలలకి గోరే గరహి గాత జిమి ఆతప ఓరే నగర నారీ నర వ్యాకులకేసే నికటత నీరమీన గణజేసే. సుమంత్రుడు ఈ విధముగా పరితపించుచుండగానే తంసా నది తీరమునకు చేరెను. అతడు తన వెంట వచ్చిన నిషాదులను ప్రార్థనాపూర్వకంగా వీడ్కొల్పెను. వారు వ్యాకుల చిత్తులై సుమంత్రుని పాదములకు మొక్కి ఎట్టకేలకు గృహోన్ముఖులైరి. గో బ్రాహ్మణ గురువులను హత్య చేసిన వాని వలె వెలవెలవచ్చు మంత్రి అయోధ్య నగరమును సమీపించెను. ఒక చెట్టు కింద కూర్చొని దినమంతయు గడిపెను. సంధ్యాకాలమున చీకటి పడగానే నగరమును ప్రవేశించెను. సుమంత్రుని రాకను గూర్చి తెలియగానే జనులు రథమును చూచుటకు రాజద్వారం వద్దకు వచ్చిరి. రథమును గుర్తించి గుర్రముల దైన్య స్థితిని చూచిరి. వ్యాకులమైన శ్వేత హయముల శరీరములు సూర్యాతాపమున కరిగిపోవచ్చున్న వడగండ్ల వలె తోచెను. ఆ నగర పౌరులు కూడా ఎండిపోవచ్చున్న చెరువులోని చేపల వలె వ్యాకుల చిత్తులయ్యిరి. ఓం స్వస్తి.